అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మాసిస్లో నిన్న ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నేడు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మాసైజ్లో నిన్న ఘోర ప్రమాదం జరిగింది. ఫార్మాసైజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కార్మికులు ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మాసైజ్లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా మొదటి అంతస్తు స్లాబ్ కింద పడి 7గురు మృతి చెందారు. గాయపడిన వారిలో 5గురు 60% పైగా కాలిన గాయాలతో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిఫ్ట్లోని దాదాపు 380 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు కార్మికులు చెబుతున్నారు. 3వ అంతస్తుల్లో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకువచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల తరలింపునకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వాడాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారులను ఆదేశించారు. రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. భారీగా పొగ వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. ఘటనా స్థలిలో కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మృతుల వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే పవన్ సాయి హాస్పిటల్ ఉందో 13 మందిలో ఒక అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాగే 3 చనిపోవడం కూడా జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా అక్కడ ఏదైతే చనిపోయిన బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఎక్స్గ్రేషియా అనేది కూడా మాట్లాడటం, సదరు కంపెనీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా కొద్ది సమయం పట్టొచ్చు పూర్తిగా ఎంతమంది చనిపోయారని తెలియటానికి. ఏదేమైనప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నప్పటికీ అక్కడ దట్టమైన పొగ ఉండటం వల్ల ఏ విషయం పూర్తిగా క్లారిటీ రాలేదు. అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జగన్మోహన్ రెడ్డి రేపు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని, వారు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలన్నారు. తమ పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి బాధితులకు తోడుగా నిలుస్తుందన్నారు. ఈ ప్రమాదంలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రమాద ఘటన స్థలిని పరిశీలించనున్నారు. రాష్ట్రంలో పోలీసింగ్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం కనిపించేలా పోలీస్ శాఖ పనిచేయాలని సీఎం అన్నారు. నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒకెత్తైతే అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని సీఎం అన్నారు. ప్రజల భద్రతకు ఒక భరోసా ఇచ్చేలా పోలీస్ శాఖ పనిచేయాలని, పూర్తిస్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ కనిపించాలని సీఎం అన్నారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు.
రాష్ట్ర సచివాలయంలో హోంశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సీఎం సూచించారు. పోలీసు వ్యవస్థల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న 10 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటులో పెండింగ్లో ఉన్న 11 కోట్ల బిల్లులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు శాఖను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా 61 కోట్లు విడుదల చేయడానికి కూడా సీఎం ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం పోలీసులను కక్ష సాధింపులకు, ప్రజల, రాజకీయ పార్టీల అణచివేతకు ఉపయోగించుకుందని, కానీ పోలీసు శాఖ సామర్థ్యం మాత్రం పెంచలేదని అన్నారు. నేర పరిశోధనలో కీలకమైన ఫింగర్ ప్రింట్ వంటి విభాగాలకు, పరికరాలకు కనీసం 10 కోట్లు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లించకపోవడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు. పోలీసు శాఖను మళ్లీ గాడిన పెడతామని, రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింద పనిచేసే ఎస్ఐ వరకు మార్పులు కనిపించాలని సీఎం స్పష్టం చేశారు. మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని, ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అనేది నేరస్తులకు అర్థం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీని రూపొందించనున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తుండడం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊతమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. సింగిల్ విండో పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. సింగిల్ విండో పాలసీ అమల్లో భాగంగా నెలకు 2 సార్లు సమావేశాలు నిర్వహించి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నూతన పారిశ్రామిక పాలసీ రూపకల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసి, సిఐఐల సంయుక్త ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ సమావేశం విజయవాడలోని ఒక హోటల్లో నిన్న నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ వర్చువల్గా తన సందేశం అందించారు. స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ లైఫ్ సైన్సెస్, ఫార్మా, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో రంగం, బయోటెక్ రంగాలతో పాటు అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పించి ఏపీని పారిశ్రామిక రంగంలో దేశంలోనే టాప్గా నిలబెట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు ఉన్నారని, ఇది రాష్ట్రానికి బలమని, వారిలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంచి స్థానికంగానే వారికి ఉపాధి కల్పించడమే ధ్యేయమని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు యూనివర్సిటీలు, కాలేజీలతో మాట్లాడి కరికులంలో కొన్ని మార్పులు చేసి వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇండస్ట్రీలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత తక్కువగా ఉన్నారని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా యువతకు తర్ఫీదు ఇస్తే వారు ఇక్కడే మంచి ఉద్యోగాలు సాధిస్తారని గుర్తించడం జరిగిందన్నారు. నూతన ఇండస్ట్రీ పాలసీ రూపకల్పనలో సూచనలు, సలహాలు అందించాలనుకునేవారు ఈమెయిల్, పోస్టు ద్వారా కూడా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా నూతన ఇండస్ట్రీ పాలసీ కూడా సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారని తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్కు మొదటి అడుగుగా నూతన ఇండస్ట్రీ పాలసీ ఉండబోతుందన్నారు. దేశంలోనే పారిశ్రామికంగా ముందున్న 5 రాష్ట్రాల ఇండస్ట్రీల పాలసీలను స్టడీ చేసి మన రాష్ట్రంలో వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని పరిశీలించి బెస్ట్ పాలసీని అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. Industrial park, which is sector based, primarily focusing on what the medtech industrial park is looking at, what are the supporting system that the medtech park needs. It has got an incubation center, it has got the logistics, it has got all the subsidiary industries which are around the medtech park. So that's the success of medtech park near Visakhapatnam. On the similar lines, we want to go to other sectors as well, like it was discussed. Few of them could be named in pharma, food processing, textile, auto nagar, general engineering and life sciences. So we will definitely take any other suggestions on the sectors that you wanted us to look at. But these are the primary sectors that we are looking, where the parks will be established primarily on the sector based. So most of the issues that you're mentioning will be addressed in the sector parks. These sector parks will be a role model for keeping in other industry sectors as well. ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. ప్రాజెక్టులు నీరుండగానే స్టాప్ లాక్ గేట్ అమర్చి నీరు వృధా కాకుండా రైతాంగానికి ఎంతో మేలు చేశారని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడికి వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్ణాటక అధికారుల సహకారంతో స్టాఫ్ లాక్ గేటు విజయవంతంగా అమర్చారు. దీంతో సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కన్నయ్య నాయుడిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉండగానే స్టాఫ్ లాక్ గేటు అమర్చి నీరు వృధా కాకుండా రైతాంగానికి ఎంతో మేలు చేశారని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, నేరాలు విపరీతంగా పెరిగాయని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద 6 సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నిధులు తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల గుర్తింపు కోసం కూడా గత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా భద్రత సహా వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేశారని అన్నారు. ఏపీలో 15,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్ని పనిచేస్తున్నాయనేది తెలియని పరిస్థితి ఉందన్నారు. నేరాలు జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలు మహిళా కళాశాలలు, మెడికల్ కళాశాలలు, బస్టాండు, రైల్వే స్టేషన్లు ఇలా వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారన్నారు. పోలీసులకు కొత్త వాహనాలు కొనుగోలుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గంజాయి సాగు, రవాణాలను గుర్తించి చర్యలు చేపట్టాలని సీఎం సూచించారని, గంజాయి నియంత్రణకు రాష్ట్ర వ్యాప్త ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా పెరిగిందని, దీన్ని అరికట్టేలా ప్రతి జిల్లాలో సైబర్ ప్రైమ్ స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రాకపోవటం, ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 6 సీసీ కెమెరాలు పెట్టాలి. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన బిల్స్ కూడా 5 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలే. ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా 5 సంవత్సరాలు లేరు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలియటం, మళ్ళా తిరిగి ఈరోజు బయటకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి, అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టాల్సిన 6 సీసీ కెమెరాలకి సంబంధించిన 11 కోట్ల రూపాయలు కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే, ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూటిలైజేషన్కి కానీ, అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు, ఎవడో మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు, వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి మనం మళ్ళీ తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకునాల్సిన అవసరం ఉండేది కాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతోనే వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైంది. వేల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తుండగా తుంగభద్ర 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటును ఏర్పాటు చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టమని, అటువంటి రికార్డును సృష్టించిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 40 టీఎంసీల నీరు వృధా కాకుండా కాపాడుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడారు. తుంగభద్ర రిజర్వాయరు 19వ గేటు తీవ్రమైన వరద నీటికి కొట్టుకుపోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సంక్షోభాలను అధిగమించడంలో మంచి అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సాగునీటి రంగంలో దాదాపు 50 సంవత్సరాల అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు సహకారంతో స్టాఫ్ లాక్ గేటును ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
ఫలితంగా నేడు సుమారు 77 టీఎంసీల నీరు ఆ రిజర్వాయర్లో నిల్వ ఉండటం వల్ల రాయలసీమ ప్రాంతంలోని ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ, కేసీ కెనాల్కు సమృద్ధిగా తాగునీరు, సాగునీరు అందించగలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి సైతం తనతో అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ మరియు జలవనరుల శాఖ కార్యదర్శితో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేయటం వల్లే ఈ సంక్షోభం నుండి గట్టెక్కగలిగామని అన్నారు. లేకుంటే తుంగభద్ర జలాశయం ద్వారా తాగు, సాగునీరు పొందే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో పాటు తెలంగాణకు చెందిన ప్రజలు, రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడేదని అన్నారు. రాష్ట్ర రైతాంగం, ప్రత్యేకించి రాయలసీమ రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా డ్యామ్ సేఫ్టీలో ఎక్స్పీరియన్సు, గతంలో మన పోలవరం ప్రాజెక్టుకి గేట్ల ఏదైతే అమెరికాలో సైతం మరి నిపుణత కలిగినటువంటి కన్నయ్య నాయుడు గారిని అక్కడ మనం ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళినట్లయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరి ఇమీడియట్లీ ఆ గేట్ స్థానంలో మరి పునర్నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మరి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం హైదరాబాదులో అప్పటికే ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకొని మరి రెస్ట్ తీసుకుంటున్నా కూడా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారని చెప్తే ఇమీడియట్లీ మరి ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి మరి ఆయన ఇమీడియట్లీ అప్పటికప్పుడు ఫ్లైట్ మీద తుంగభద్ర ప్రాజెక్టుకి ఆయన్ని పంపించడం జరిగింది. నిజంగా కన్నయ్య నాయుడు గారు అక్కడికి వెళ్ళే సమయానికి ఈయన రాకపోతే నిజంగా అంతకుముందు ఆ ఒక్క రోజులోనూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క తుంగభద్ర బోర్డుకు సంబంధించిన వారు కానీ చేతులెత్తేసినటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లా ప్రజలకు దశాబ్దాల కాలంగా సోమశిల ప్రాజెక్టు జీవనాడిగా ఉందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమశిల డ్యాం కెపాసిటీని ఎన్టీఆర్ 78 టీఎంసీలకు పెంచారని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రానికి నీరందించేలా రూపకల్పన చేశారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, అది రైతులకి గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులను గాలి కొదిలేసిందని విమర్శించారు. వరదలు, వర్షాలు వచ్చి సాగునీరంతా సముద్రానికి పోయినా చూస్తూ ఉన్నారే తప్ప ఇతర ప్రాంతాలకు ఆ నీటిని తరలించి దాహార్తిని తీర్చే ప్రయత్నం చేయలేదన్నారు. సోమశిల డ్యాంకు జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి పరిశీలించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో సీఎం రావాలంటే చెట్లు కొట్టాలి, తెరలు కట్టాలని, ఇప్పుడు 95% ప్రజలు ఆమోదించిన సీఎం వస్తే ఒక్క చెట్టు, చిటారు కొమ్మ కూడా కొట్టలేదని అన్నారు. ప్రజలతో చర్చిస్తేనే వారి బాధలు తెలుసుకోగలమనేది చంద్రబాబు ఆలోచనని పేర్కొన్నారు. దేశంలో అత్యంత భద్రత కలిగిన సీఎం చంద్రబాబు తన భద్రతని పక్కన పెట్టి ప్రజల్లోకి వచ్చారని అన్నారు. 3 ఏళ్లు పోరాటం చేసినా జగన్ ప్రభుత్వం సోమశిల డ్యాంని పట్టించుకోలేదని అన్నారు. 99 కోట్లు నిధులు ఇస్తామని ₹1 ఇవ్వలేదని, గేట్ల ఐరన్ రోపులకు అవసరమైన గ్రీజుకు కూడా ఇవ్వలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన 70 రోజులు గడవక ముందే చంద్రబాబు సోమశిల డ్యామును పరిశీలించారని, వెంటనే పనులు చేయమని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోపు 35,000 క్యూబిక్ల కాంక్రీటు పనులు చేయాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. సోమశిలలో ఇవాళ 26 టీఎంసీల నీరుందని అన్నారు. తిరుమల తిరుపతి తాగునీటి అవసరాల కోసం త్వరలోనే 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. హై లెవెల్ కెనాల్ ఫేజ్ 1 పనులు 63% పూర్తయ్యాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు లబ్ధి ప్రయోజనాల కోసం సెకండ్ ఫేజ్ మొదలుపెట్టారని అన్నారు. గడిచిన 3 ఏళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమశిల ప్రాజెక్టుని చూడాలి, జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి, పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి, రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన పరిశ్రమలను చూడడానికి వచ్చి సాగునీటి ప్రాజెక్టులను చూడడానికి అనుకోకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోమశిలకి రావడం జరిగింది. నిజంగా అందరికీ ఆశ్చర్యం వేసింది. 12 గంటల వ్యవధి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి, ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రావడం ఏంటని అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా విస్తుపోయే పరిస్థితి. చివరికి మీడియాకు కూడా సమాచారం లేదు వస్తున్నాడని. మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో బయట ఉంటే మాకు సమాచారం వస్తే ఆ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన మేము నెల్లూరు జిల్లాకి రావడానికి ప్రయత్నం చేస్తే మేము అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరినా వేకువజామున 3 గంటలకి చేరాం. దారిలో వస్తూనే మా సహచర శాసనసభ్యులకు సమాచారం ఇచ్చుకున్నాం, మంత్రులకు తెలియజేసుకున్నాను, జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాట్లాడాం.
మీడియాకు కూడా సమాచారం ఇచ్చి అందరూ ఉదయం రండి, సోమశిల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అక్కడ తీసుకునే నిర్ణయాలు ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడతాయి, మీరందరూ రండి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై పరువు నష్టం దావా కూడా వేశామని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, తనపైన దాడులు చేసి మళ్లీ తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ కరపత్రంలా మారిన ఎల్లో మీడియాకు నోటీసులు పంపామన్నారు. మదనపల్లి ఘటనపై విచారణ చేయమని మొదటి నుంచి కోరుతున్నామన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ మార్గదర్శి స్కామ్ అని, నిజాలు నిగ్గు తేలే వరకు తాను పార్లమెంట్లో పోరాడతా అని మిథున్ రెడ్డి తెలిపారు. ఎక్కడ ఏం జరిగినా కూడా అసలు దాంట్లో వివరణ తీసుకోకుండా పూర్తిగా అవాస్తవాలన్నీ కూడా రకరకాల విధాలుగా ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మదన్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో నిజాలు తేలాలి, మా అఫిడవిట్లో లేని ఆస్తులు ఏమున్నాయి, 1000 ఎకరాలు అన్నారు. ఒక మంత్రి 100 ఎకరాలు మాట్లాడతారు, ఒకరు 1000 ఎకరాలు మాట్లాడతారు. ఎక్కడ ఇంత గవర్నమెంట్ మిషనరీ మీ చేతిలో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, రెవెన్యూ సెక్రటరీ కూడా అక్కడికి రావడం జరిగింది. మరి ఎక్కడ ఆ ఫైల్స్ ఎక్కడ మిస్ అయినాయి, లేకపోతే ఎక్కడ తప్పు ఉందో చూపిమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. 3 సార్లు అడిగినా కూడా చెప్పకుండా మళ్ళీ అదే వార్తలు ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత 2 రోజుల మునుపు ఇవన్నీ కూడా తప్పుడు వార్తల పైన డెఫమేషన్ ఫైల్ చేయడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈనాడు యాజమాన్యానికి. ఎప్పుడైతే ఈ నోటీస్ ఇచ్చామో గత 2 రోజులుగా మరి మెయిన్ పేపర్లోనే పూర్తిగా అవాస్తవాలన్నీ కూడా ప్రచురిస్తూ ఉన్నారు. రకరకాలు అవి చూస్తే ఒక దావుద్ ఇబ్రాహిము, లేకపోతే ఒక సినిమాలో ఫ్యాక్షన్ విలన్లు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా రకరకాల కథలు రాస్తూ ఉన్నారు. యువత క్రీడలో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా మాకినేని బసవపున్నయ్య నగరపాలక సంస్థ స్టేడియాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి సమిష్టిగా అభివృద్ధి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు కావలసిన విధంగా స్టేడియంను తీర్చిదిద్దడంతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య నగరపాలక సంస్థ స్టేడియాన్ని నిన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. స్టేడియంలో వర్షం పడినప్పుడు గ్రౌండ్లో నీరు నిలిచిపోతున్న విషయం చెప్పడంతో పాటు కొంత మెరక లేపాల్సిన అవసరం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్కు ఎమ్మెల్యే బోండా ఉమా వివరించారు. స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు కావలసిన విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దడంతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి సమిష్టిగా కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా చెవటూరులోని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ జి సృజన తనిఖీ చేశారు. పాఠశాల సహపాఠ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సవ్యంగా వడ్డించారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ పరిశీలించి ట్రేలో విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి టీచింగ్ ప్లాన్ ప్రకారం బోధన జరిగేలా చూడాలన్నారు. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు. బడి బయట పిల్లలు ఉండకుండా ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నామని, 100% పాఠశాలల్లో నమోదు జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వివరించారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బొత్సకు ఆయన అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో జడ్పీటీసీలు, ఎంపీటీసీల సహా స్థానిక సంస్థల సభ్యులందరూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నాయకత్వంపై విధేయత, విశ్వాసంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి బొత్సాను గెలిపించారని అన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ గతిలేక అభ్యర్థులను కూడా పెట్టుకోలేకపోయిందని అన్నారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయ బాధ్యతలతో పాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను నియమించాలని అధ్యక్షుడి ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ విషయంలో మరలా తనను ఆలోచించుకోమని చెప్పినప్పటికీ సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణనే నియమించాలని కోరామని అన్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థనను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆమోదించారని అప్పిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తాను వైఎస్ జగన్ వెంటే ఉంటూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగే పనిచేశానని అన్నారు. ఆయన కూడా నేను చెప్పినటువంటి మాటకి ఆలోచన చేసి
ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే నువ్వు చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా ఆలోచన చేసినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట, ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన సేవలు ఆ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ ఎందుకంటే నిన్ను నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ తిరిగి చెప్పని చెప్పడం, దానిలో భాగంగా ఈరోజు ఎందుకంటే నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాడు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షుల వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు. ఏపీలో శాడిస్ట్ ప్రభుత్వం నడుస్తోందని చంద్రబాబు తన మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను కూడా వదలకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పులు బయటపడతామని టీడీపీ వారే ఫైళ్లు తగలబెడుతున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. అధికారులను వేధించడం, వారిని కించపరచడం మానుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు మేలు చేశామని, కరోనా సమయంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు అన్నీ చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు ఉద్యోగులతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా లేరని అన్నారు. బాబు హయాంలో ఉద్యోగులకు ఎప్పుడూ మంచి జరగలేదని, ఇష్టం లేని వారిని వేధిస్తూ నవ్వుకునే తీరులో చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. నెల్లూరులో ఐఎన్బీఆర్ అధికారిని చంద్రబాబు దారుణంగా దూషించారని చెప్పారు. చంద్రబాబు ఉద్యోగ వర్గాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారని, ఉద్యోగులను తిడుతూ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగులకు చేయగలిగినంత చేశామని, కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో మేలు చేశామని అన్నారు. డీఎస్పీ పోస్టుల్లో ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారని, ఎక్కడ ఏ కాగితం తగలబడినా ఉద్యోగులను టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం సబబు కాదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఉండదన్నారు. వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. శ్రీ సిటీని వైఎస్ఆర్ తెచ్చినా తానే తెచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. జగన్ హయాంలో ప్రారంభించిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు చంద్రబాబు హడావుడి చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులను బెదిరించినటువంటి రీతిలో నేను మళ్ళీ 95 నాటి ముఖ్యమంత్రిని అయిపోతాను, మీ సంగతి తేలుస్తాను అని మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి యువతకు తను ఏం చేసినటువంటి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో అందరూ కూడా చూశారు. ఒక డ్రామా లాగా పోవటం, బెదిరించడం, ఆకస్మిక తానికలు అనడం, అక్కడ ఏదో సస్పెండ్ చేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ దానివల్ల ఎటువంటి ప్రజలకు మేలు చేసిన పరిస్థితులు ఉండేటివి కాదు. కేవలం తాను 94లో ఎన్టీ రామారావు గారిని దింపేసి ప్రజాబలం ఉన్నటువంటి నాయకుని దింపిన తర్వాత ఇతనికి ప్రజాబలం లేదు, ఏదో రకంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పలువురు విషయాలలో ఏదో ఈయన గురించి చర్చించుకునే విధంగా చేశాడు. కానీ ఏ ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా కూడా, ప్రజలకు మేలు చేసే తత్వంతో కూడా తను వివరించలేదు. సమాజంలో మహిళలకు భద్రత లోపించిందని బుద్ధవరం గ్రామ సర్పంచ్ బడుగు బాలమ్మ, గ్రామ పెద్దలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా మహిళల పట్ల గౌరవంగా మెలిగేలా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదేనన్నారు. ప్రభుత్వాలు తెచ్చే చట్టాల కంటే కూడా ప్రజల్లో వచ్చే జీవన విధానాల వల్లే దాడులు, అత్యాచారాలు తగ్గుతాయన్నారు. కోల్కతా వైద్య విద్యార్థిని డాక్టర్ మోమితా దేబ్నాథ్ హత్యాచారానికి నిరసనగా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, కేర్ అండ్ షేర్ విద్యార్థులు పాల్గొని గ్రామంలోని వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి బడుగు బాలమ్మ మరియు గ్రామ పెద్దలు మాట్లాడుతూ సమాజంలో మహిళలకు భద్రత లోపించిందని, ప్రతి ఒక్కరూ కూడా మహిళల పట్ల గౌరవంగా మెలిగేలా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని అన్నారు. దేశాన్ని కాపాడే సైనికులు ఒక్కరోజు నిద్రిస్తే దేశం అల్లకొల్లోలం అవుతుందని, అలాగే మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా మన ఇంటి సమస్య కాదు కదా అని మిన్నకుంటే స్త్రీ జాతే కనుమరుగవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తెచ్చే చట్టాల కంటే కూడా ప్రజల్లో వచ్చే మార్పుల వల్లే దాడులు, అత్యాచారాలు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బడుగు మరియదాసు, ఖమ్మంపాటి లక్ష్మి, ముద్రబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. సాక్ష్యాలను నిర్మూలించేందుకు ఆగస్టు 14 రాత్రి ఆసుపత్రిపై దాడి చేసి విధ్వంసం చేసిన వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం సరైనది కాదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ప్రతిరోజు విచారణ జరిపి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మమతా సర్కార్ను ఆమె డిమాండ్ చేశారు. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో భవానీపురం నేతాజీ స్కూల్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 30 రోజుల్లో నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కాపాడే యువ డాక్టర్పై అత్యంత దుర్మార్గంగా సామూహిక అత్యాచారం జరిపి హత్య చేయడం దారుణమని అన్నారు. డ్రగ్స్ మాఫియా ముఠాలను అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయటం లేదని అన్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కలకత్తాలో డాక్టర్ చాలా ఘోరంగా అత్యాచారం చేయబడడం అనేది, హత్య చేయబడటం అనేది దేశంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులను మాత్రమే కాదు, ప్రజల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని పెద్ద ఎత్తున కదిలించింది. దాని ఫలితంగానే సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు విచారణ చేపట్టి నిన్న ఏ విధంగా రక్షణ కల్పించాలి అనేటటువంటి విషయం మీద విచారణ చేయడానికి ఒక జాతీయ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అంతేకాదు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఇంత ఆలస్యం చేసింది, ఎందుకని ప్రిన్సిపాల్ ఇది ఆత్మహత్య అని చెప్పడానికి ప్రయత్నం చేశారు, ఎందుకని తల్లిదండ్రులు 3 గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఇట్లాంటి విలువైనటువంటి ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈరోజు కలకట్టా ఘటన మాత్రమే కాదు, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో ఒక నర్స్ హత్య చేయబడింది. మన రాష్ట్రంలో నిన్న కృష్ణా జిల్లాలో ఒక పాప 3 అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి ఘటన మనం చూసాము. ఏలూరులో ఒక మహిళ అత్యాచారం చేయబడిన ఘటన చూసాము. వీటన్నింటి మీద ఫాస్ట్ ట్రాక్, డే టు డే, రోజువారీ విచారణ జరగాల అని చెప్పేసేటువంటిది మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కోరుతున్నారు. అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే ఒంటరిగా వెళ్తుందో రోడ్డు మీద, అప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్టని గాంధీ గారు చెప్పారు. ఈ విషయం మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మొన్న అందరికీ తెలుసు, కోల్కతాలో జరిగిన ఆ సంఘటన మనల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. అలాంటి విషయం ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ విషయం మనకి చాలా బాధాకరంగా ఉంది. ఢిల్లీలో జరిగిన సంఘటనను నిర్భయ 1గా చేశారు, ఈ సంఘటనను నిర్భయ 2గా చేశారు. రెండిటికి న్యాయం కావాలని చెప్పి మేము చాలా పోరాడుతున్నాము. అందరినీ అక్కగా చెల్లిగా చూసి అందరితో బయటికి వెళ్ళేలా చూడాలి. ఇప్పుడే ఆడపిల్లలు అందరూ చదువుకుంటూ బయటికి విదేశాలకు వెళ్తున్నారు, కానీ అప్పుడే ఇవన్నీ జరిగి ఆడపిల్లలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతున్నది. సే నో టు డ్రగ్స్, సే నో టు లిక్కర్, సే నో టు రేప్. మనం ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాము. మనం ఎప్పుడైతే అబ్బాయిలు అమ్మాయిల్ని రేప్ చేసి చంపడానికి ఆపుతారో అవల్లే మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చినట్టు. మనల్ని ఇంత కఠినంగా శిక్షించకూడదు. ప్రభుత్వం దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఎప్పుడైతే రోడ్డు మీద దిగినప్పుడు మనం ఇంటికి ఎప్పుడైతే సేఫ్గా రీచ్ అవుతామో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మన భారతదేశాన్ని కాపాడిన గాంధీ గారు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి జై హింద్. అందరికీ ప్లీజ్ సేఫ్గా రీచ్ అవ్వాలి అండ్ ఎవరు కూడా బయటికి ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళకూడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.